ఈ సాయంత్రం కూడా నాకు గుర్తుండగా ప్రత్యేకంగా దాన్ని ఏం చేశారు అంటే అప్పట్లోనే బాబాయ్ గారు ఉన్నప్పుడే హిందూ పరిషత్ నుంచి అందరూ వచ్చి అడిగారు. ఉత్సవాన్ని ఆపేశారు. ఆ తర్వాత ఇంక ఉత్సవం లేదు. ఇక దీంట్లో మనం చదివిన పుస్తకాలన్నీ కూడా బ్రిటిష్ మరియు టర్కీ వంటి విదేశీ ఆక్రమణ చేసినటువంటి పుస్తకం. టర్కీ దేశం వాళ్ళు బ్రిటిష్ వారు రాసినటువంటి పుస్తకాలను చదివే పుస్తకాలన్నీ కూడా అంటే చరిత్రను వక్రీకరించి చరిత్రలో చెప్పాను, ఎంతమంది చెప్పాను. శివాజీ మహారాజు ఉన్నాడు, సంభాజీ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ద్రోహులని, వాళ్ళిద్దరు పనికిరాని వాళ్ళని, ఔరంగజేబు చాలా మంచివాడని పుస్తకంలో ఉంటుంది. అది మనం చదువుకోవాలి. మన పిల్లలు కూడా చదువుకున్నాం. దీంట్లో సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం. మన దేశంలో గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కలిగించారు చాలా వాటిని, చాలా వాటిని పేరు కూడా చేశారు. అయితే తెలియాలి కాబట్టి 18వ శతాబ్దంలో జరిగింది ఈ విషయం. ఏమిటి అంటే సింహాచల పర్వతం మీద జాఫర్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి విజయనగరం రాజుల వేదాలు వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం కోసం సింహాచల దేవాలయాన్ని దెబ్బతీయాలని బయలుదేరాడు. ఈ విషయం రాజుకు బాధ కలిగించింది. ఎంత ప్రయత్నించినా సరే నిర్దయగా చంపి దేవాలయానికి వెళ్ళిపోయినాడు. వెళ్తున్నారు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. హంపి కోణార్క దేవాలయాన్ని కూడా అలానే ఆక్రమిస్తున్నారు. అయితే ధ్వంసమైనాయి. అంటే పగిలిపోయిన మొక్కలు మనం చూస్తున్నాం. కోణార్క సూర్య దేవాలయంలో గొప్పతనం ఏంటంటే విగ్రహం పైన తప్పు కలుపుకోవడం, ఆలయాల విగ్రహం పెట్టడం ఉంటుంది. కానీ అక్కడ విగ్రహం తప్పు కలుపుకోవడం ధ్వంసమైంది. అలా అర్థమైనటువంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు గోగులపాటి కూర్మనాథని. విజయనగర సామ్రాజ్యంలో సింహాచలము శ్రీకృష్ణ దేవాలయంలో గొప్ప కవి. సింహాచల దేవాలయంలో అలానే విజయనగర సామ్రాజ్యంలో కూడా గొప్ప కవి, మంచి భక్తుడు కూడా. గంగలకు సైన్యం వస్తుంది, విగ్రహాన్ని ధ్వంసం చేయబోతున్నారని ప్రభువుని ప్రార్థించాట. ఆ యొక్క నరసింహస్వామిని ప్రార్థించాట. ఇది యథార్థ సంఘటన. అక్కడ చదివితే పుస్తకాల్లో కూడా ఆ విషయం ఉంటుంది. అక్కడ చదివితే అయితే ప్రహ్లాదుడు పురూరవుణ్ణి ఏ రకంగా అయితే మహిమ గుర్తు చేసుకున్నటువంటి ప్రభు మీరు మాత్రమే మీ విగ్రహాన్ని కాపాడుకోండి ప్రార్థించాట. మీరే మీ విగ్రహాన్ని కాపాడుకోండి, మేమేం చేయలేని చెప్పాట అన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి విషయం జరిగింది అప్పుడే. ఏమిటయ్యా అంటే కూర్మనాథ కవి మన నరసింహ శతకంలో వచ్చినటువంటి విషయాన్ని, సందేహాన్ని మనం పూరి జగన్నాథ స్వామి ఈ విషయాలు తెలియజేస్తూ అనేక దేవాలయాలు కట్టినటువంటి భవనాన్ని కూడా ఈ లింగాన్ని నువ్వే కాపాడుకో స్వామి చెప్పాట. ఎప్పటికీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడి మీద మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం చేసినటువంటి బ్రాహ్మణ సమస్తం లోకా సమస్త సుఖినో భవంతు. ద్వాదశాని గోవింద